డీటెయిల్డ్గా ఏ అంశం చెప్పాం, ఏది అమలు చేస్తాం అన్నీ కూడా మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. అలాగే మా ఓవరాల్ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో మీ అందరూ కూడా అప్పుడు ఇచ్చాం. ఇది ప్రజాగళం పేరుతోటి ఉమ్మడి మేనిఫెస్టో మొత్తం ఏదైతే కలిసి పార్టీ అన్ని పోటీ చేసి అందరం కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. అలాగే వాటితో పాటు వైఎస్ఆర్ మేనిఫెస్టో ఉంది. ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అప్పుడు కానీ ఒక ప్రామిస్ చేసిన అంశాన్ని అడిగితే ఏంటో ఎందుకు నువ్వు చేయమంటే ఆయన చెప్పేవాడు, ఏదైనా ఒక అంశం చెప్పామంటే అది వెంటనే చేయాలని కాదు, మాకు 5 ఏళ్ళు మ్యాండేట్ ఉంది, ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా మేము దాన్ని అమలు చేయొచ్చు అని చెప్పి ఆ రోజు ఒక్క 1000 రూపాయల పెన్షన్ కరెక్ట్గా 250 ప్రతి సంవత్సరం, ఆ నెక్స్ట్ సంవత్సరం 250 రూపాయలు, ఇట్లాగా 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. అది ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశాడో చెప్పడానికి. అటువంటిది మేము ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 3000 రూపాయల నుంచి 4000 రూపాయల పెన్షన్ పెంచడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాకీ పెట్టిన 3 నెలలకు సంబంధించి 3000 రూపాయలు కలిపి 7000 రూపాయల పెన్షన్ మొట్టమొదటి నెలలోనే ఈ రాష్ట్రంలో పంపిణీ చేసి, అది కూడా వాలంటీర్స్ లేకుండా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం కల్లా పంపిణీ చేసి ఒక రికార్డు సృష్టించిన విషయం కూడా మీకు గుర్తుంది. మరి అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అయితే ఇలా చెప్పిన మాటని తూచా తప్పకుండా మొదటి నెలలోనే అమలు చేసిన ప్రభుత్వం మంది. మరి దీనికి అందుకే నేను మీకు అడుగుతా ఉన్నాను, మీడియా మిత్రులనే దీన్ని కోఆర్డినేట్ చేయమంటున్నాను. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో గొప్పలు చెప్పుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో ఆ నాయకులు కూడా నేను బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నాం. మా మేనిఫెస్టోతో నేను వస్తాను, లేకపోతే మా నాయకులు వస్తాం. మీ మేనిఫెస్టో ఏదైతే 2019 మేనిఫెస్టోలో మీరు చెప్పారో అందులో మీరు అమలు చేశారో మేము అమలు చేశామో జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి వెన్నుపోటు దినాలు లాంటి చెత్త చెదారం కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్కి రండి. మీరు కానీ జర్నలిస్టుల ముందు ఇదిగో మేము చెప్పిన ఈ 10 హామీలు, ఈ 10 హామీల్లో మేము 5 హామీలు అమలు చేశామని మీరు చెప్పినా కూడా రాజకీయాల నుంచి మేము శాశ్వతంగా మానేస్తాం. అదే మేము చెప్పిన హామీలు ఎన్ని అమలు చేస్తామో ఈ 1 ఇయర్లో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి మీరు ఇవి కూడా ఆలోచించండి. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టులతోటి డిఎస్సి ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపు సాధించిన విజయాలే. 3,000 పెన్షన్ 4,000కి, అది 3,000 ఐరేస్తో కలిపి, పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్, అలాగే ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు రాష్ట్రం మొత్తం ప్రజల్ని భయభ్రాంతులు చేసిందో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని రద్దు చేశాం. అలాగే మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్ అని చెప్పామో దాన్ని ఇవ్వటం మొదలుపెట్టాం. అలాగే ఇక ప్రధానమైన తల్లికి వందనం కానీ, అలాగే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పింది రేపు 12వ తారీఖున దాన్ని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు సంబంధించింది అది కూడా దాన్ని ఈ 18 నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఉందో దాన్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే దాదాపు చెప్పిన హామీల్లో 80. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇదైతే ముఖ్యంగా సూపర్ 6తో పాటు 143 హామీల్ని వాళ్ళ ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి సంవత్సరం పూర్తయింది, ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప, అది కూడా 10 మందికి ఇస్తే 100 మందికి కట్ చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. కనీసం తల్లికి వందనం అన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం 15 రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కాకుండా మరొక 20,000 రూపాయలు కలిపి
మరి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఆ హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ అసలు అమల్లో కూడా కనిపించేటువంటి సందర్భాలు లేవు. ఇలా 1 కాదు 2 కాదు, ఉచిత బస్సు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏవి కూడా నెరవేర్చడం అన్నటువంటిది కనబడలేదు. ఎంతసేపు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కొన్ని ప్రాంతాల్లోనైతే బహిరంగ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేదు ఇటువంటి సందర్భం మనం చూడలేదు ఈ 25-30 సంవత్సరాల నుంచి కూడా. ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. దీన్ని పూర్తిగా సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఈ సూపర్ 6 హామీలతో పాటు ఇతర హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా, ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ వెన్నుపోటు దినంగా భావించి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మరి పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడతాం. ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా మేమందరం కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ రోజు మన పెందుర్తి నియోజకవర్గంలోకి వస్తే ఎక్కడ చూసినా సరే కబ్జాలు, రౌడీయిజమే జరుగుతుంది. ఇవాళ నేను నిన్న కూడా చెప్పాను, సర్వే నెంబర్ 113 ఇక్కడ సుమారుగా 7-8 కోట్ల రూపాయల ఆస్తి, ప్రభుత్వ భూమి. ఇదే ఎంఆర్ఓ గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో కట్టబోతే దాన్ని తీయించి అక్కడ గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టించాం. మళ్ళీ ఈ రోజు ఆ బోర్డు తీసి ఇవాళ అక్కడ రెండు స్లాబులు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ సుజాత నగర్ చెరువు ఏదైతే ఉందో దానికి 40 లక్షల రూపాయలు స్పెషల్ గా జీవీఎంసీ నుంచి నిధులు తెచ్చి అదంతా కూడా గట్టంతా కూడా క్లియర్ చేయించి దాన్ని వాకింగ్ ట్రాక్ కింద చేయాలి అని చెప్పి ఆ రోజు నిధులు తీసుకొస్తే ఈ రోజు ఆ చెరువునంతటిని కూడా ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ లాగా చేసి ఇవాళ ప్లాట్ల కింద అమ్ముకునేటువంటి పరిస్థితులు ఇవాళ చేమలాపల్లిలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే కబ్జాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం. ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా, ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సూపర్ 6 హామీలు కానీ మీరు నెరవేర్చకపోయినా, ప్రజలకు మంచి పరిపాలన అందించకపోయినా మరి కొద్ది రోజుల్లోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానం ఇప్పటి వరకు కూడా లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే చేయాలనేటువంటి ఆలోచన మనలో కలిగేటువంటి విధంగా చేస్తున్నారు. దయచేసి మీరు అనుభవం చెప్పుకునేటువంటి వ్యక్తి, మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి మా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈ రోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు, 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈ రోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయమే కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈ రోజు వెన్నుపోటు పొడిచారు.
ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వేలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి, ఈ రోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈ రోజు మహిళల రక్షణ గాలికి వదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈ రోజు ఏరులై పారుతూ ఉంది, గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టాల్సిందిగా కోరుతూ ప్రజల మద్దతు ఈ రోజు మేము ఈ వెన్నుపోటు దినం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరిగింది. మా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు గొల్లబాబురావు గారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చిత్తశుద్ధి గాని నిబద్ధత గాని లేకుండా కేవలం అధికార దాహంతో, అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో, అబద్ధ హామీలతో, అసత్యాలతో వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా అప్పటికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి మంచి పనిని, ప్రజలు చేసే ప్రతి మేలుని 2019 నుంచి 2024 వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని ఆ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. సంక్షేమ పథకాలు కావచ్చు, ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే విభజనాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో నిష్ఠాతులు, మేధావులు చెప్పిన సూచనలు, సలహాలతో పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికితే, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే రాజకీయాలు చేయలేం. ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే కేవలం ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉండాలి, ప్రజలకు అరకొర వసతులు మాత్రమే ఉండాలి, పేదవాడు పేదవాడిగానే ఉండాలి, నిరక్షరాస్యులు నిరక్షరాస్యులుగా మాత్రమే ఉండాలి, వెనుకబడిన వర్గాలు అణగారిన వర్గాలు మాత్రమే ఉండాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం పైన లేనిపోయిన ఆరోపణలు, అబండాలు మోపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 12 నెలల కాలం గలుస్తున్నా ఆ రోజు సూపర్ 6 అని, సూపర్ 7 అని సుమారు 143 హామీలకు పైగా హామీలు ఇచ్చి హామీల అమలు విషయంలో ఈ రోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో, పక్షపాత ధోరణితో, ఒంటెద్దు పోకడలతో ఈ రోజు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే తపన తాపత్రయం ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, విద్యా కానుక గాని, వసతి దీవెన గాని, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో ఆ రోజు కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్య అందించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరైనా పేదంటే ఆడబిడ్డ డాక్టర్ అవ్వాలంటే అది కలగానే మిగిలిపోయేది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా పేదవారి సౌలభ్యం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రకారం 2029 నాటికి ప్రతి సంవత్సరం కూడా సుమారు 3,200 మంది పేద విద్యార్థులు డాక్టర్ అయ్యే విధంగా విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక స్తోమత లేక
ఆర్థిక స్తోమ లేక ఏ కుటుంబంలోనూ కూడా పేదవారు చనిపోకూడదు, వైద్యానికి నోచుకోక వారికి వైద్య భద్రతను, ఆరోగ్య భద్రతను ప్రభుత్వమే కల్పించాలనే ఉద్దేశంతో గత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు 1000 ప్రొసీజర్స్ మాత్రమే వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం ఆరోగ్యశ్రీ కార్డులో సుమారు 3000 ప్రొసీజర్స్ కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు 5 లక్షల ఆదాయం ఉన్న మిడిల్ క్లాస్ వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 ఏళ్ల క్రితమే ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని, సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావడానికి కృషి చేశారో మరి మీరందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లి మన రాష్ట్రంలోకి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్లీ అటువంటి ప్రయత్నాన్ని క్వాంటమ్ వ్యాలీ స్థాపించడం ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మళ్లీ క్వాంటమ్ రంగంలో నెంబర్ 1 గా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ రంగాన్ని స్థాపించడం కోసం దేశంలో ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా కృషి చేసినా కూడా అంతర్జాతీయ సంస్థలు IBM కానివ్వండి, టాటా కానివ్వండి, వీళ్ళంతా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహం చూపించడం మూలంగా ప్రధానమంత్రి గారు ఇక్కడనే క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహించమని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచన చేయటం, తద్వారా ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో 6th ప్లేస్ లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో ప్రపంచంలోనే హైయెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ని వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా వెలుగొందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ లో స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేట, ఎందుకంటే అల్గారిథమ్స్ వాటన్నిటి కూడా డెవలప్ చేయడానికి యూనివర్సిటీలో స్కూల్స్ దగ్గర నుంచే విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్లు చేయటం కానీ ఈ మిషన్ లో భాగం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ క్వాంటమ్ మిషన్ కి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది దేశంలో ఈ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీని కూడా స్థాపించడానికి 50 ఎకరాలు 2 acres మన అమరావతిలో కేటాయించి ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను. భవిష్యత్తులో 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో నెంబర్ 1 స్థాయికి వెళ్లి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది, వేలాది మంది యువకులకి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగు వారు ఉన్నత స్థానంలో ఉన్నారో ఈ రంగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్లి ఈ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో
తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది